హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రెసిపీ నేమ్ అయితే సబ్గిప్చా అండి. ఫస్ట్ అయితే ఒక కప్పు తహిన్ గోధుమ పిండి తీసుకోవాలి అండ్ 4 స్పూన్లు శనగపిండి తీసుకోవాలి అండ్ 1 స్పూన్ అయితే కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి. 1 స్పూన్ కార్న్‌ఫ్లోరు అండ్ 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ అయితే తీసుకోవాలండి. 2 స్పూన్ మిల్క్ పౌడరు అండ్ 1 స్పూను చక్కెర అయితే వేసుకోవాలి. 1 స్పూన్ చక్కెర అండ్ పావు స్పూను ఖమీరా వేసుకోవాలి. అండ్ అందులో అయితే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోనే. ఆ తర్వాత అయితే కుంకుమ పువ్వు కూడా ఒక కొద్దిగా నలిపి అందులో వేసుకోవాలి. హేల్ పౌడర్ కొద్దిగా అండ్ ఒక గుడ్డు ఇవన్నీ అయితే వేసి అందులో బాగా మిక్స్ చేయాలండి. అవన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసి అందులోనే 1½ కప్పు వాటర్ అయితే వేసుకొని బాగా పిండి జారుగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. మనం గేమాత్కి కలుపుకుంటాం కదా, అలా కాకుండా ఇంకొంచెం జారుగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అలా బాగా మిక్స్ చేసి ఆ పిండినైతే ఒక 2 అవర్స్ అలా పక్కన బాగా మూసి పెట్టాలండి. అదైతే బాగా పులుస్తుంది. ఈ విధంగా బాగా పులిసిన తర్వాత దాన్నైతే మనం ప్యాన్ తీసుకొని అంత లో కాకుండా అంత హై కాకుండా ఇలా మీడియంగా ఆయిల్ అయితే తీసుకొని అందులో స్పూన్‌తో అయితే ఇలా ఒక్కొక్క స్పూను ఇలా అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తిప్పుతూ ఆ ఆయిల్ దానిపైన వేసుకుంటూ ఇలా తిప్పిస్తూ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలండి. అలా తీసేసిన దాన్ని మనమైతే హనీ మిక్స్ చేసి ఒక బౌల్‌లో అయితే తీసుకొని గార్నిష్ చేసుకుంటే హనీతో రెడీ అండి రెసిపీ. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.